నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ బాధ్యతల స్వీకరణ. ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆపరేషన్ సింధూర్లో ఇస్రో కీలక పాత్ర. అత్యాధునిక ఆయుధాలతో లక్ష్యాలను ఛేదించిన భారత్. అభివృద్ధి పథంలో ఏపీ టాప్. ప్రణాళికల్ని రూపొందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుమలకు యాంటీ డ్రోన్ సిస్టమ్, లాంగ్ రేంజ్ సర్వేలెన్సెస్ ఏర్పాటు. విజయవంతంగా ముగిసిన తిరుపతి గంగ జాతర. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కమిటీ సభ్యులు. భారత సర్వోన్నత న్యాయస్థానానికి 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13వ తేదీన పదవీ విరమణ చేశారు. అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా కేవలం 6 నెలలు మాత్రమే సేవలందించారు. నిన్నటితో ఆయన పదవీ కాలం ముగిసింది. దీంతో భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ బిఆర్ గవాయ్ పేరును సీజేఐ సంజీవ్ ఖన్నా ఏప్రిల్ 16వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవాయ్ సీజేఐగా 6 నెలలకు పైగా కొనసాగనున్నారు. 2025 నవంబర్ 23వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కావడం విశేషం. అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985 మార్చి 16న బార్ కౌన్సిల్లో సభ్యుడిగా చేరారు. 2003 నవంబర్ 14వ తేదీన బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా పదోన్నతి పొందారు. ఆర్టికల్ 370 రద్దు, ఎన్నికల బాండ్ల రద్దు వంటివి చేసిన మరో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు. తిరుపతి గంగ జాతర విజయవంతంగా ముగిసింది. వేకువజామున పేరెంటాలు గంగమ్మ విశ్వరూప చెంప నరకడంతో పరిసమాప్తమైంది. గంగమ్మ జాతర మూలాలు తిరుపతి చరిత్రలో లోతుగా ఉన్నాయి. గంగమ్మను శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తారు. ఆమె అవిలాల గ్రామంలో జన్మించినట్లు స్థానిక ఐతిహ్యాలు చెబుతున్నాయి. ఈ పండుగ మూలం ఒక దుష్ట శాసనకర్త అయిన పాలెగాడు కథతో ముడిపడి ఉంది. పాలెగాడు స్త్రీలను వేధించడం, వారిపై అత్యాచారాలు చేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడేవాడు. ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి జగన్మాత గంగమ్మగా అవతరించిందని నమ్ముతారు. గంగమ్మ పాలెగాడిని బయటకు రప్పించడానికి 7 రోజుల పాటు వివిధ వేషాలు ధరించి అతన్ని ఆకర్షించి చివరి రోజున రాజు వేషంలో అతన్ని చంపినట్లు ఐతిహ్యం. ఈ వీరోచిత చర్యను స్మరించుకోవడానికి తిరుపతి ప్రజలు గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతర శ్రీ శక్తి న్యాయం కోసం నిలబడే సందేశాన్ని సూచిస్తోంది. జాతర మే నెలలో 2వ మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో డప్పు వాయిద్యాలతో ప్రకటన చేస్తారు. ఆ సమయంలో ఊరి ప్రజలు వీధుల్లో ఉండకూడదని సాంప్రదాయం. ఆలయం వద్ద విశ్వరూప స్తంభానికి వడిబాలు కట్టడంతో జాతరకు శ్రీకారం చుడతారు. జాతరలో అత్యంత ఆకర్షణీయమైన అంశం భక్తులు ధరించే వివిధ వేషాలు. గంగమ్మ పాలెగాన్ని ఆకర్షించడానికి 7 రోజులు 7 వేషాలు ధరించినట్లు భక్తులు కూడా బైరాగి, బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం వంటి విచిత్ర వేషాలను ధరిస్తారు. ఈ వేషాలలో శరీరంపై శుద్ధ, కుంకుమ, బొగ్గు లేదా ఇతర రంగులు రాసుకోవడం, నేమ ఆకులు, రెల్లకాయల దండలు ధరించడం సాధారణంగా కనిపిస్తుంటుంది. జాతర చివరి రోజున పురుషులు స్త్రీల వేషాలు ధరించి ఆలయానికి వెళ్తారు. ఈ సంప్రదాయం గంగమ్మ స్త్రీ శక్తిని గౌరవించడానికి, ఆమె పాలెగాడిపై సాధించిన విజయాన్ని స్మరించడానికి జరుపుకుంటారు. ఈ రోజును స్త్రీల గౌరవానికి ఒక సంకేతంగా భావిస్తుంటారు. ఆధునిక కాలంలో ఈ సంప్రదాయం పాటించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జాతరలో మగవారు స్టైలిష్ చీరలు, విగ్స్, మేకప్, గాగుల్స్ వంటి ధరించి ప్రత్యేక ఆకర్షణగా కనబడుతుంటారు. చివరి రోజున ఆలయం ముందు గంగమ్మ విశ్వరూప మట్టి విగ్రహం నిర్మించబడుతోంది. పేరెంటాలు వేషంలో ఒక వ్యక్తి ఈ విగ్రహం చెంప తొలగిస్తాడు. దీనిని చెంప తొలగింపు అంటారు. ఈ మట్టిని భక్తులకు పంచుతారు. ఇందులో ఔషధ గుణాలు కలిగి ఉంటాయని భక్తులు నమ్ముతారు.
అభివృద్ధిలో ఏపీని టాప్లో నిలిపేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత, అవుతున్న ఖర్చు ఎంత అనే దానిపై అధికారులతో లెక్కలు తీసుకుని రాష్ట్ర ఆదాయం పెంచే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఏపీకి ఈ ఏడాది 1,34,208 కోట్ల రూపాయల ఆదాయమే టార్గెట్గా పెట్టుకున్న చంద్రబాబు ఆదాయ అర్జన శాఖలపై సమీక్ష నిర్వహించి దానిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించారు. లోతైన అధ్యయనం చేసి 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాలలో ఏపీ దేశంలోనే ముందున్న పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని, పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని సూచించారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే 2-3 నెలలలో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం విక్రయాలకు, దాని విలువ నిర్ధారణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం ఏపీ రాష్ట్రానికి మాత్రమే సొంతమని, దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చుకోవచ్చని అన్నారు. కమిటీ ద్వారా ఎర్రచందనం నిల్వలు, వాటి విలువపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తక్కువగా ఆదాయం వస్తోందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. దీనికి కారణాలు అన్వేషించి వెంటనే సరైన విధానాలను అవలంబించి ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పారు. నెలవారీ లక్ష్యాలను అధిగమించేలా ఆదాయ అర్జన శాఖలు ప్రయత్నించాలని అన్నారు. మొత్తంగా ఏపీలో ఆదాయం ఈ ఏడాది బాగా పెంచుకోవాలని బాబు చేసిన సూచనలతో అధికారులు ఆ దిశగా భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈ నెల 25న కుప్పం రానున్నారు. శివపురం దగ్గర నూతన గృహప్రవేశం కుటుంబ సభ్యులతో చేయనున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని హైకమాండ్ నుంచి కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలకు సమాచారం వచ్చింది. కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం అన్నట్లు పరిస్థితి మారింది. 1989 నుంచి ఇప్పటి వరకు ఆయన కుప్పం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన సొంత గ్రామం నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. కానీ స్థానికేతరుడైన చంద్రబాబును ఆదరిస్తూ వస్తున్నారు కుప్పం ప్రజలు. అయితే విపక్షాల నుంచి విమర్శలు వస్తుండటంతో పాటు స్థానికత అంశం ప్రతిసారి చర్చకు దారితీస్తుండటంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. కుప్పంలో సొంతింటి కలను సాకారం చేసుకున్నారు. 3 ఏళ్ల క్రితం ఇంటి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ జరిగింది. ప్రస్తుతం ఇల్లు నిర్మాణం పూర్తయింది. ఈ నెల 25న గృహప్రవేశం చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. సొంత నియోజకవర్గంలో ఇల్లు లేదన్న విమర్శలకు చెక్ పెడుతూ శివపురంలో నూతన గృహంలోకి అడుగు పెట్టనున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే అమరావతి రాజధానిలో సొంతింటి నిర్మాణ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సొంత నియోజకవర్గం కుప్పంలో సొంత ఇల్లు అందుబాటులోకి వచ్చింది. సుదీర్ఘకాలం కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు చంద్రబాబు. అయితే ఆ నియోజకవర్గంలో సొంత ఇల్లు కూడా లేదంటూ చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించారు. నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలని భావించారు. 3 ఏళ్ల కిందట శివపురంలో నూతన ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 25న గృహప్రవేశం చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇంటి నిర్మాణంతో పాటు కార్యాలయం సైతం అందుబాటులోకి రావడంతో కుప్పం నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఈ నెల 25న కుప్పం రానున్నారు.
శివపురం దగ్గర నూతన గృహప్రవేశం కుటుంబ సభ్యులతో చేయనున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని హైకమాండ్ నుంచి కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలకు సమాచారం వచ్చింది. కడపల్లె పంచాయతీ శివపురం వద్ద కుప్పం పలమనేరు నేషనల్ హైవే పక్కన దాదాపు ఎకరా విస్తీర్ణంలో కొత్త ఇంటిని నిర్మించారు చంద్రబాబు. దాదాపు ఇంటి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 25న గృహప్రవేశం చేయనున్నారు. 2019 ఎన్నికల తర్వాత సొంత నియోజకవర్గంలో చంద్రబాబుకు కనీసం ఇల్లు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తుంది. ఈ క్రమంలో చంద్రబాబు కుప్పంలో సొంత ఇంటిని నిర్మించాలని నిర్ణయించారు. ఎకరా స్థలాన్ని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. స్థానిక టీడీపీ నేతలతో పాటు నారా భువనేశ్వరి ఇంటి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. 3 ఏళ్ల తర్వాత ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో వేడుకగా గృహప్రవేశం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు ఈ వేడుకల్లో పెద్దపీట వేయనున్నారు. ఇటీవల అమరావతిలో సైతం కొత్త ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. తిరుపతి స్విమ్స్లో మరింత ఉన్నతంగా వైద్య సేవలు అందిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన స్విమ్స్ సమావేశ మందిరంలో బుధవారం జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్విమ్స్లో మరింత ఉన్నతంగా సేవలు అందించేందుకు గత 3 నెలల నుండి మాజీ టీటీడీ ఈవో ఈవీ సుబ్బారావు అధ్యక్షతన వేసిన ప్రత్యేక ఎక్స్పర్ట్ కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పించిందన్నారు. ఈ నివేదికలో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, వైద్య పరికరాలు, ఇంజనీరింగ్ పనులు, మరింత ఉన్నతంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య నిపుణుల సేవలు, నిపుణుల సేకరణ తదితర అంశాలపై నివేదిక సమర్పించిందన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ నివేదికపై టీటీడీ బోర్డులో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్విమ్స్ అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇస్తున్న ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఐవి సుబ్బారావు ఇతర సభ్యులను టీటీడీ చైర్మన్ కోరారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ స్విమ్స్ చాలా ప్రతిష్టాత్మకమైనదని, 2021లో టీటీడీలోకి స్విమ్స్ను అప్పగించారని, స్విమ్స్కి టీటీడీ నుండి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని, సంవత్సరానికి 60 కోట్ల రూపాయల గ్రాంట్తో పాటు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ప్రాణదాత ట్రస్ట్, వివిధ రకాల ట్రస్ట్ల ద్వారా సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా సపోర్ట్ చేస్తున్నామని అన్నారు. స్విమ్స్ అనేది పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్థాపించబడిందని, సంవత్సరానికి 18,000 సర్జరీలు, దాదాపు 4.50 లక్షలకు పైగా అవుట్ పేషెంట్లు, 47,000 ఇన్ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారని, ఇందులో పేదలే అత్యధికంగా ఉన్నారని తెలిపారు. స్విమ్స్లో భవిష్యత్ తరాలకు సరిపడేలా ప్లాన్ ప్రకారం నూతన భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, అంకాలజీ, చిన్నపిల్లల హెల్త్ కోసం నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అంకాలజీని 11 సెక్టార్గా తీసుకెళ్లేందుకు స్విమ్స్లో ఫ్యాకల్టీ సమస్య, మానవ వనరులు, మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణాలు, నిధుల సమీకరణ, స్వచ్ఛందంగా వచ్చే నిపుణులైన వైద్యుల సేవలు తదితర అంశాలు, సమస్యల పరిష్కారం కోసం ఎక్స్పర్ట్ కమిటీ వేశారని, ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై జనరల్ కౌన్సిల్ చర్చించామన్నారు. అంతకుముందు టీటీడీకి అనుబంధంగా ఉన్న స్విమ్స్లోని అత్యాధునిక వైద్య పరికరాలతో నిర్మితమవుతున్న క్యాన్సర్ భవనాన్ని టీటీడీ చైర్మన్ పరిశీలించారు. 391 పడకలు గల నూతన క్యాన్సర్ భవనాన్ని, అందులోని 5 ఆపరేషన్ థియేటర్లను, పరికరాలను పరిశీలించారు. స్విమ్స్ కార్డియో థొరాసిక్ విభాగంలో, శస్త్ర విభాగంలో చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన అన్నాభై, ప్రకాశం జిల్లా రామాయపాలెం గ్రామానికి చెందిన బి బన్సిక ఆరోగ్యం అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా కలిగిరి, కడప జిల్లా ఓబులవారిపల్లి, చిత్తూరు జిల్లా పాలసముద్రం, తిరుపతి జిల్లా కాళహస్తి ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ రకాల రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఐవి సుబ్బారావు, సభ్యులు డాక్టర్ జేఎస్ఎన్ మూర్తి, తేజోమూర్తుల రామోజీ, డాక్టర్ చెన్నం శెట్టి విజయ్ కుమార్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, టీటీడీ బోర్డు మెంబర్ ఎన్ సదాశివరావు, జేఈఓ వి వీరబ్రహ్మం, సిఈ సత్యనారాయణ హాజరు కాగా, వర్చువల్గా హెల్త్ స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణబాబు, టీటీడీ బోర్డు మెంబర్ సుచిత్ర ఎల్లా, ఎండోమెంట్ సెక్రటరీ వినయ్ చంద్ తదితరులు హాజరయ్యారు. ఇక్కడ అని చెప్పేసి నా ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ కూడా తీసుకున్నాం. దాని మీద ఈరోజు అందరూ కలిసి కూలంకషంగా చర్చించడం కూడా జరిగింది. అందులో చాలా విషయాలు ఉన్నాయి, చాలా డెవలప్ చేయాల్సి ఉంది, దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఒక నిర్ణయానికి వచ్చాం. అలాగే స్విమ్స్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పేరుకొని పోయి ఉన్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన సమస్య ఫ్యాకల్టీ సమస్య. సుమారుగా 50% మనకి వేకెన్సీస్ కనిపిస్తున్నాయి ఫ్యాకల్టీలో. కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే సింగిల్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి.
పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్, వేల కొద్ది పేషెంట్స్ చూసే డిపార్ట్మెంట్స్లో కూడా సింగిల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్న, పర్మనెంట్ ప్రొఫెసర్స్ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్న కేటగిరీ ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ ఏ విధంగా మనము అడ్రస్ చేసుకొని భవిష్యత్తులో ఏ విధంగా మెరుగైన సేవలు మనము అందించగలము అనే దాని మీద ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంపై తరచుగా డ్రోన్ల సంచారం టీటీడీని కలవరపెడుతోంది. ఈ క్రమంలో యాంటీ డ్రోన్ సిస్టమ్ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని చాలాసార్లు టీటీడీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మధ్య కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కూడా లేఖ రాసింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి సాధ్యమైనంత త్వరగా యాంటీ డ్రోన్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది. ఈ టెక్నాలజీతో కొండ పరిసర ప్రాంతాలపై వీడియో ట్రాకింగ్ ఉంటుంది. ఇందులో లాంగ్ రేంజ్ సర్వైలెన్స్ సిస్టమ్ సుదూర ప్రాంతాల్లో డ్రోన్లను ఎగరేసినా ఇట్టే పసిగడుతుంది. ఆర్ఎఫ్ ట్రాకింగ్ సిస్టంతో ఆపరేటర్కు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. ఆర్ఎఫ్ ట్రాకింగ్ సిస్టమ్ అనుమానిత వస్తువుల్ని ఐడెంటిఫై చేయగానే మొబైల్ రెస్పాన్స్ టీమ్ అలర్ట్ అవుతుంది. ఆ తర్వాత జామింగ్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తారు. దీంతో డ్రోన్ను నియంత్రించే సంకేతాలను నియంత్రించి అడ్డగిస్తుంది. రెప్పపాటులో డ్రోన్ దగ్గరకు వెళ్లి దాన్ని క్రాష్ చేస్తుంది. ఈ టెక్నాలజీతో కొండపై భద్రతను పటిష్టం చేసుకోవాలనుకుంటుంది టీటీడీ. 2023లో ఐఓసీఎల్ గ్యాస్ ప్లాంట్ సర్వేకి వచ్చిన కొందరు డ్రోన్తో శ్రీవారి ఆలయాన్ని మాడవీధుల్ని చిత్రీకరించారు. 2024లో హర్యానాకు చెందిన ఓ వ్యక్తి డ్రోన్ ఎగరవేసి శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని చిత్రీకరించాడు. ఈ మధ్య రాజస్థాన్కు చెందిన ఓ యూట్యూబర్ మాడవీధులతో పాటు అఖిలాండం వరకు డ్రోన్తో షూట్ చేశాడు. ఇలా జరిగినప్పుడల్లా విజిలెన్స్ అధికారులు డ్రోన్లను స్వాధీనం చేసుకుంటున్నారు. అదే యాంటీ డ్రోన్ సాంకేతికత అందిపుచ్చుకుంటే డ్రోన్ ఎగిరే ఛాన్స్ ఉండదు. తిరుమల కొండకు నడక మార్గంలో చేరే భక్తుల్లో కొందరు అస్వస్థతకు గురై అస్తమిస్తున్నారు. అశ్విని ఆసుపత్రికి ఛాతీ నొప్పితో వచ్చే వారికి వివిధ రకాల పరీక్షలు చేయడంతో పాటు అత్యంత ఖరీదైన టెనెక్టి ప్లస్ అనే ఇంజెక్షన్ కూడా ఉచితంగా ఇస్తుంది టీటీడీ. ఆపద మొక్కుల స్వామిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు చేరుకునే భక్తులది ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు వెంకన్న మొక్కులు తీర్చుకునేందుకు ఎంతో ప్రయాసపడతారు. ఇలా కొండకు చేరే భక్తులు నిత్యం శ్రీవారిని దాదాపు 70,000 మంది వరకు దర్శించుకుంటారు. నడక మార్గంలో కొందరు, బస్సులు, ఇతర వాహనాలు, సొంత వాహనాల్లో మరికొందరు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. నడక మార్గాల్లో తిరుమల కొండకు చేరుతున్న భక్తులు అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వస్తున్నారు. ఇలా వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులు దాదాపు 35,000 మందికి పైగానే ఉంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం కొండ చేరుతున్నారు. ఈ లెక్కన కొండకు చేరే భక్తుల్లో కొందరు నడక మార్గాల్లో అస్వస్థతకు గురై అస్తమిస్తున్నారు. టీటీడీ లెక్కల ప్రకారం గతేడాది జనవరిలో 14 మంది, ఫిబ్రవరిలో 11, మార్చిలో 12, ఏప్రిల్లో 7, మేలో 8, జూన్ నెలలో 11, జూలైలో 17, ఆగస్టులో 9, సెప్టెంబర్లో 15, అక్టోబర్ నెలలో 10, నవంబర్ నెలలో 8, డిసెంబర్ నెలలో 10, ఈ ఏడాది జనవరిలో 15, ఫిబ్రవరిలో 8, మార్చిలో 2 చొప్పున 157 మంది భక్తులు చనిపోయారు. ఇక శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అపోలో సంస్థ కొన్నేళ్లుగా ఉచిత సేవలు అందిస్తోంది. తిరుమలలోని అశ్విని ఆసుపత్రి పక్కనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అశ్విని ఆసుపత్రికి ఛాతీ నొప్పితో వచ్చే వారికి వివిధ రకాల పరీక్షలు చేయడంతో పాటు అత్యంత ఖరీదైన టెనెక్టి ప్లస్ అనే ఇంజెక్షన్ కూడా ఉచితంగా ఇస్తోంది. నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు పెరుగుతున్నట్లు గుర్తించి అలిపిరి నడక మార్గంలోని 7వ మైలు వద్ద అపోలో సంస్థ అత్యవసర హృదయ చికిత్స కేంద్రం ఏర్పాటుకు అంగీకరించింది. ఈసీజీ, డిఫిబ్రిలేటర్, ఎకోకార్డియోగ్రామ్ వంటి పరికరాలతో వైద్యులను నియమించి త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతుంది. శతాబ్దం క్రితం మొదలైన సిపిఐ ప్రస్థానంలో ఎందరో ఎర్ర సైనికులు బలయ్యారు. కానీ బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్లో ఏ ఒక్కరూ ప్రాణం కోల్పోలేదని సిపిఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. అమిత్ షా చెప్తాను 2026కి నక్సలైట్లను చంపేస్తాయని. మనుషులను చంపొచ్చాము కానీ నక్సలైట్లు ఆశించినటువంటి సిద్ధాంతాలు ఓడించగలవా? నీ చేత అవుతుందా? ఇది ప్రపంచవ్యాప్త సిద్ధాంతం. ఇది ఒక భారతదేశం ఆంధ్రదేశం కాదు, విశ్వవ్యాప్త సిద్ధాంతం మార్క్సిజం లెనినిజం. దాన్ని చేరుకోవడానికి వివిధ మార్గాలు ఎత్తుకుంటున్నారు. నక్సలైట్ మార్గం కరెక్ట్ అనే ఉద్దేశం మాకు కూడా ఉంది. దాన్ని ఓడించుకున్నాం కావాలంటే. ఇప్పుడు మీరు అరాచకాన్ని సృష్టించేటువంటి టెర్రరిస్టులతో కూడా మాట్లాడి సిద్ధపడినప్పుడు నక్సలైట్తో ఎందుకు మాట్లాడరని, నక్సలైట్కి ఎందుకు ఆహ్వానించి చర్చించరు? ఇండియన్ గవర్నమెంట్ చర్చించాలా. నక్సలైట్ అంటే బాగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థ. మరి హోమ్ మినిస్టర్ ఆయన స్వయంగా వీళ్ళని ఎంత చంపేస్తా అంటున్నాడు. చంపడం శారీరకంగా చంపొచ్చేమో కానీ
ఎందుకంటే నువ్వు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా ఆయన శిక్ష తప్పించుకోవడానికి జస్టిస్ లోయాతో సహా 12 మంది చంపించినవాడు ఆయన మనకి ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. ఆ విధంగా నక్సల్ కూడా చంపించాలని చూస్తున్నాడు. ఇది సాధ్యం కాదు. ఇప్పటికైనా మీరు పాకిస్తాన్ ఒడంబడిక టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్తో మాట్లాడడానికి సిద్ధపడిన తర్వాత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీ ఈవోగా హరేంద్రనాథ్ బాధ్యతలు స్వీకరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి డిప్యూటీ ఈవోగా హరేంద్రనాథ్ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా తిరుమల రిసెప్షన్ విభాగం డిప్యూటీ ఈవో 2గా విధులు నిర్వహిస్తున్న హరేంద్రనాథ్ను అమ్మవారి ఆలయానికి బదిలీ చేశారు. ఇక్కడ అదనపు బాధ్యతలతో పనిచేస్తున్న గోవిందరాజన్ హెచ్ఆర్ డిప్యూటీ ఈవో పూర్తి బాధ్యతలను అప్పచెప్పారు. బుధవారం ఉదయం అమ్మవారి ఆలయ డిప్యూటీ ఈవోగా హరేంద్రనాథ్ బాధ్యత చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈవో మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అమ్మవారి ఆలయంలో విధులు నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదంటూ ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ వద్ద 17వ రోజు సమ్మెలో రూరల్ హెల్త్ సెంటర్ల CHOలు డిమాండ్ చేశారు. నేను 6 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మాకు రెగ్యులర్ చేయాలని మా డిమాండ్స్లో కోరుతున్నాము. ఇది అజిటేషన్లో భాగంగానే మనకు 17వ తేదీ సమ్మెని నిరవధిక సమ్మెని చేస్తున్నాం సార్. మేము మెయిన్గా రెండు డిమాండ్లను కోరుకుంటున్నాము. ఒకటి 6 సంవత్సరాలు పూర్తి చేసిన CHOలను ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి. ఇది రెగ్యులర్ చేయాలి అని మేము ఇంత గట్టిగా ఎందుకు అంటున్నామంటే NMC బిల్ ప్రకారంగానే పార్లమెంట్లో ఆమోదించిన జాబ్ ఉంది కాబట్టి ఇది NHM గైడ్లైన్స్ ప్రకారం మేము అడుగుతున్నాము. 23% హైక్ ఇవ్వాలని అడుగుతున్నాం, కానీ 23% హైక్కి మీరు అర్హులు కారు అని చెప్పి మా ఫైల్ని పక్కన పెట్టారు. మేము 23% హైక్కి అర్హులం కాదని పక్కన పెట్టినప్పుడు 5% ఇంక్రిమెంట్ అయినా మాకు ఇవ్వాలి సార్. మాకు ముఖ్యంగా EPFని కూడా మాకు రద్దు చేయబడింది. మాకు పునరుద్ధరించాలని చెప్పేసి మేము ఈ డిమాండ్స్లో ఒకటిగా పెట్టున్నాము. ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు EPF, PF అనేది కట్ అవ్వడం అనేది సాధారణమైనది. కానీ మమ్మల్ని ఒక ఎంప్లాయీగా కూడా చూడకుండా వీళ్ళు EPF అనేది కట్ కాకుండా చేస్తున్నారు. IFTU కార్యాలయంలో సార్వత్రిక సమ్మె గోడ పత్రికలను ఆవిష్కరించారు. స్వదేశీ విదేశీ కార్పొరేటర్ల ప్రయోజనాలు పరమావధిగా సంస్కరణల పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం రైతాంగంపై దాడి చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను, గ్రామీణ హర్తాల్ను జయప్రదం చేయాలని CPI న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు తిరుపతి నగర కార్యదర్శి P. వెంకటరత్నం పిలుపునిచ్చారు. బుధవారం నారాయణపురంలోని IFTU కార్యాలయంలో సార్వత్రిక సమ్మె గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో AIKMS తిరుపతి జిల్లా అధ్యక్షులు R. వెంకయ్య, POW తిరుపతి జిల్లా కన్వీనర్ M. అరుణ, IFTU తిరుపతి కన్వీనర్ P. లోకేష్, అంగన్వాడీ నాయకురాలు J. గంగాదేవి, అలాగే వెంకటస్వామి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ వేతనాలు లేకుండా నిజ వేతనాలు పడిపోయి, కొనుగోలు శక్తి పడిపోయి తీవ్రమైన భారాలతో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో మే 25వ తేదీన జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి CPI న్యూ డెమోక్రసీ, IFTU, AIKMS విజ్ఞప్తి చేస్తుంది. తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మండలం అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మునీశ్వర్ రెడ్డి టీడీపీ నాయకుల తీరుపై తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండిపడ్డారు. ఒక ప్లేస్ వాళ్ళ ఊరు సమస్యలో ఒక భాగంలో ఒక చోటకి చేరి వాళ్ళ సమస్యని వాళ్ళు మాట్లాడుకుంటే వీళ్ళు ఉలిక్కిపాడి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం ఏందో నాకు అర్థం కావట్లే. ఆయన ఉలిక్కిపడినాడని చెప్పడం ఏంది? సమస్య ఎక్కడొచ్చింది? మీరేదో అధికార పార్టీలో ఉండే వాళ్ళు, ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఏమన్నా తుడా చైర్మన్కి ట్రై చేసి ఆయనకి రాకుండా పోయేసరికి ఆ రోజు ఎవరో పేరు అనౌన్స్ చేశారని మీరేదో దిగాల్లో పడిపోయి నేరుగా వచ్చి ప్రెస్ మీట్లు ఏదంటే అది చెవిరెడ్డి భాస్కర్ మీద మాట్లాడేస్తే సరిపోతుంది అనుకున్నాడేమో ఈశ్వరెడ్డి గారు. నాకు అర్థం కాల. ఆయన తెలిసి మాట్లాడినాడో తెలియక మాట్లాడాడో తెలియ. మేము ఒకటే అడుగుతున్నాం, అతను తుడా నిధులలో KVS పార్క్ అభివృద్ధి చేశారు, దాన్ని తిరిగి ఇవ్వమని చెప్పనేసి వాళ్ళు అడుగుతున్నారు. ఆ విషయం మీద మేము మాట్లాడుతున్నాం అని చెప్పని గ్రామస్తులు కూర్చొని మాట్లాడుకున్నారు.
భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రదేశాల పేర్లను చైనా మార్చింది. డ్రాగన్ కంట్రీ బుద్ధిపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందని పునరుద్ఘాటించింది. భారతదేశం అటువంటి ప్రయత్నాలను నిర్ద్వందంగా తిరస్కరిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో భాగమేనని తేల్చి చెప్పింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారిపోవని తెలిపింది. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోని ప్రదేశాల పేర్లు మార్చడానికి చైనా తన అసంబద్ధమైన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. సృజనాత్మకంగా పేరు మార్చడం వల్ల భారతదేశంలో అంతర్భాగంగా అరుణాచల్ ప్రదేశ్ను విడదీయలేరని ఎంజేఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది వృధా అహంకారపూరిత చర్యగా అభివర్ణించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ 2025 మే 11న అరుణాచల్ ప్రదేశ్లోని 27 ప్రదేశాల పేర్లను మార్చింది. దీంతో ఆ జాబితా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో చైనా ఒక మ్యాప్ను కూడా జారీ చేసింది. మెక్మోహన్ను చట్టవిరుద్ధమని, చైనాలో విడదీయరాని భాగమని పేర్కొంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు 2 వారాల క్రితం చైనా 22 ప్రదేశాల పేర్లను మార్చిందని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని ప్రదేశాల పేర్లను చైనా గతంలో 4 సార్లు మార్చింది. 2017లో 6 ప్రదేశాల పేర్లను మార్చింది. దీని తర్వాత 2021లో 15 ప్రదేశాల పేర్లను మార్చింది. ఆ తర్వాత 2023లో 11, 2024లో గరిష్టంగా 30 ప్రదేశాల పేర్లను మార్చారు. ఇందులో పర్వతాలు, నదులు, సరస్సులు, నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఈ పేర్లను చైనా జాంగ్నాన్ అంటే దక్షిణ టిబెట్లో భాగంగా గుర్తించింది. చైనీస్, టిబెటన్, పెన్యిన్ అక్షరాలలో పేర్కొంది. చైనా అరుణాచల్ ప్రదేశ్ను టిబెట్లో భాగంగా పరిగణిస్తోంది. దానిని దక్షిణ టిబెట్ అని పిలుస్తూ బాధిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపు 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా తనదిగా పేర్కొంటోంది. మరోవైపు అరుణాచల్ తన అంతర్భాగమని, దానిపై భారతదేశ సార్వభౌమాధికారం అంతర్జాతీయంగా గుర్తించిందని భారతదేశం చెబుతోంది. అంతేకాకుండా భారతదేశంలోని అక్సాయ్ చిన్ భూమిలో దాదాపు 38,000 చదరపు కిలోమీటర్లను కూడా చైనా ఆక్రమించింది. ఆపరేషన్ సింధూర్లో ఇస్రో పాత్ర ఏంటి? ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన దగ్గరున్న ఆయుధ సంపత్తి ఏంటి? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువు కదలికలను పసిగట్టడం చాలా కష్టమైంది. మనకు శాటిలైట్స్ ఇమేజెస్ సపోర్ట్ ఉంటే బాగుండేదనిపించింది. అమెరికాకు ఆ టెక్నాలజీ ఉండటంతో కాస్త సాయం చేయమని అడిగాం. మేమా శాటిలైట్ సపోర్ట్ ఇవ్వడం నెవ్వర్ అని కాస్త అవమానించేలా మాట్లాడింది అమెరికా. మరి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ను ముందుండి నడిపించింది సైన్యమే అయినా ఆ సైన్యం వెనుకుండి కనిపించని యుద్ధం చేసింది మాత్రం మన శాటిలైట్సే. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అండతో శత్రువులను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాం. పాకిస్తాన్ నుంచి భారత భూభాగంపై ఈగ వాలినా సరే గుర్తించగల శాటిలైట్స్ ఉన్నాయి మన దగ్గర. అంత పిన్ పాయింట్గా అంతరిక్షం నుంచి చూడగల నిఘా వ్యవస్థ మన ఇస్రో సొంతం. పర్టికులర్గా ఇండియన్ ఆర్మీ కోసమే 9 నుంచి 11 మిలిటరీ ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా కేవలం ఉగ్ర స్థావరాలే మన టార్గెట్ అయ్యేలా గురి చూసి మరీ వాటినే కొట్టామంటే కారణం మన శాటిలైట్ వ్యవస్థే. ఎక్కడికక్కడ ఎవరెవరున్నారని కదలికలను గుర్తించి వెంటాడి ఆ డీటెయిల్స్ అన్నీ ఇండియన్ ఆర్మీకి రియల్ టైంలో అందించింది ఇస్రో. ఇస్రో అంతరిక్షంలోకి పంపించిన కార్టోసాట్ సిరీస్ శాటిలైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈగ వాలినా సరే గుర్తించగలిగిన శాటిలైట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అవి ఇవే. పర్టికులర్గా కార్టోసాట్ 2C శాటిలైట్ భూమిపై 0.65 మీటర్ల వరకు ఫోటోలు తీయగలదు. 2016లో POKలో సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా వీటినే ఉపయోగించాం. అత్యంత స్పష్టమైన, అత్యంత క్వాలిటీతో కూడిన ఫోటోలు ఇవ్వడం వల్లే ఇండియన్ ఆర్మీ కూడా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలిగింది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,700 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,805 రూపాయలు. 1 కేజీ వెండి ధర 98,600 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 102 రూపాయల 60 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ బాధ్యతల స్వీకరణ. ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆపరేషన్ సింధూర్లో ఇస్రో కీలక పాత్ర. అత్యాధునిక ఆయుధాలతో లక్ష్యాలను ఛేదించిన భారత్. అభివృద్ధి పదంలో ఏపీ టాప్. ప్రణాళికల్ని రూపొందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
తిరుమలకు యాంటీ డ్రోన్ సిస్టమ్, లాంగ్ రేంజ్ సర్వేలెన్సెస్ ఏర్పాటు. విజయవంతంగా ముగిసిన తిరుపతి గంగా జాతర. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.